హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు హవాల్దార్ 2024 పరీక్షలకు గాను మరి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా చాలా ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత మరి పీడిఎఫ్ కూడా ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మనము టాప్ మోస్ట్ 150 బిట్స్ని, ఓకేనా, ఇవి చాలాసార్లు ఎస్ఎస్సిలోని సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, జీడీ కావచ్చు, ఇవన్నీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. సో గాయస్, మనకి పరీక్ష తేదీలు ఆల్రెడీ రావడం అయితే జరిగిందండి. ఇంకా 1 మంత్ అలా ఉంది మనకు, అంతే టైము. ఈ టైంను మీరు చాలా బాగా ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనం జాబ్ సాధించగలము. 135+ కనుక మీరు స్కోర్ చేసినట్లయితే 150కి ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగం అయితే వస్తుంది. ఈ యొక్క మార్కులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంతకుముందు మీరు టైం వేస్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఇక ముందు మాత్రము ఎవ్వరూ టైం వేస్ట్ చేయొద్దు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టైం ప్రతి ఒక్కరికి, ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బి 2 కోర్సుల పైన మరి చాలా మంచి ఆఫర్ అయితే ఉందండి. ప్రజెంట్ 499 రూపీస్కే ఫుల్ కోర్స్ అండి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. క్లాసెస్ తీసుకున్న వారికి పీడిఎఫ్ మరియు టెస్ట్ సిరీస్ ఉచితంగా రావడం జరుగుతుంది. ఇట్స్ ఎ కోంబో ప్యాక్ అండి, ఓకేనా. చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలామంది తీసుకున్నారు. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జస్ట్ 99 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ప్రీవియస్ బిట్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ చాప్టర్ వారీగా సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయండి, ఓకేనా. జస్ట్ 99 రూపీస్. వెంటనే తీసుకోండి. తీసుకోవాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే తీసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు మీకు దీని వాల్యూ తెలియదండి. ఎగ్జామ్ టైంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనే దానిపైన మీరైతే షాక్ అవుతారు. అంత బాగుంటుందండి, అంత పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ అనేవి అందచేయడము జరుగుతుంది. లాస్ట్ టైం కూడా చాలామందికి యూస్ఫుల్ అయ్యాయి, జాబ్ వచ్చేలాగా కూడా ఇవి ఉపయోగపడ్డాయండి, ఓకేనా. లేట్ చేయకుండా సో కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. భారతీయ తర్కశాస్త్ర పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? భారతీయ తర్కశాస్త్ర పితామహుడు ఎవరండి? ఆప్షన్ 4 దిగ్నాగుడు. ఓకే, దిగ్నాగుడు అనేటువంటి శాస్త్రవేత్తని భారతీయ తర్కశాస్త్ర పితామహుడు అనే పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలం నాటి త్రవ్వకాలలో ఏ దేశ నాణాలు విస్తారంగా లభించాయి? శాతవాహనుల కాలం నాటి త్రవ్వకాలలో ఏ నాణాలు విస్తారంగా లభించాయండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఓకేనా. రోమన్ల నాణాలు విస్తారంగా లభ్యమయ్యాయి. ఈ నాణాల పైన మరి ఓడ గుర్తుతో ఉన్నటువంటి బొమ్మలైతే ఎక్కువగా కనిపించాయండి. అంటే అప్పుడు ఇటలీ దేశంతో ఎక్కువగా వ్యాపార వాణిజ్యాలు కొనసాగించేవి అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రజాకారుల దళంలో చివరి స్థాయి అధికారి ఎవరు? రజాకారుల దళంలో ఆప్షన్ 1 మర్కాజ్ అనేటువంటి వారిని చివరి వ్యక్తులుగా అయితే చెప్పుకుంటారు. మరి నిజాం కాలంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి కొన్ని సంస్థానాలు స్వతంత్రంగా ఉన్నాయండి. అందులో హైదరాబాద్ సంస్థానం ఒకటి. హైదరాబాద్ సంస్థానంలో నిజాం వారైతే పాలించేవారు, ఓకేనా. అందులో వారికి ప్రైవేట్ దళం ఉండేది, వారిని రజాకారులు అనేవారు. అందులో చివరి స్థాయి అధికారి ఎవరండి? మర్కాజ్. నెక్స్ట్ వన్, 1వ సాలార్ జంగ్ క్రింది వారిలో ఏ పాలకుడు వద్ద దివానుగా పనిచేశారు? 1వ సాలార్ జంగ్ ఎవరి దగ్గరండి? ఆప్షన్ 4 పైవారందరూ. నసీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మెహబూబ్ అలీ ఖాన్, ఈ ముగ్గురు వద్ద కూడా పనిచేయడం జరిగింది ప్రధానిగా. దివాన్ అంటే ఎవరు? ప్రధానమంత్రి. నెక్స్ట్ వన్, తెలుగులో జపాన్ చరిత్రను రాసి మునగాల రాజుకు అంకితం ఇచ్చిన వారు ఎవరు? తెలుగులో జపాన్ చరిత్రను రాసి మునగాల రాజుకు అంకితం ఇచ్చిన వారు? ఆప్షన్ 2 అండి, ఆదిపూడి సోమనాథరావు. ఆదిపూడి సోమనాథరావు. ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో ప్రధానంగా వేటిని ఎగుమతి చేసేవారు? కాకతీయుల కాలంలో ప్రధానంగా వేటిని ఎగుమతి చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వస్త్రాలను ఎక్కువగా ఎగుమతి చేసేవారు. నెక్స్ట్ వన్, బగేలా అనే వెట్టి చాకిరి పద్ధతి ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? బగేలా అనే పేరు గల వెట్టి చాకిరి. ఆప్షన్ 1 తెలంగాణ ప్రాంతంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, 1988లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కర్పూర వసంతరాయలు తదితర రచనలు చేసిన ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త ఎవరు? 1988లో జ్ఞానపీఠ పురస్కారం పొందారండి వీరు. ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సినారే అని పిలుచుకుంటాం మనము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నిజాం సంస్థానంలోని పాఠశాలల్లో బోధన ఏ భాషలో ఉండేది? ఆప్షన్ 3 ఉర్దూ అండి. గోల్కొండ కుతుబ్ షాహీ వంశానికి చెందిన రాజుల్లో చివరి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అబుల్ హసన్ తానీషా. ఎవరండి? అబుల్ హసన్ తానీషా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఎవరి కాలంలో బంగారు నాణాలను మాడా అని పిలిచేవారు? ఆంధ్రప్రదేశ్లో ఎవరి కాలంలో బంగారు నాణాలను మాడా అని పిలిచేవారు? ఆప్షన్ 2 అండి, కాకతీయుల కాలంలో. ఓకేనా? నెక్స్ట్ వన్, శాసనాల్లోని తొలి తెలుగు పదం నాగాబు ఎవరి కాలం నాటిది? శాసనాల్లోని తొలి తెలుగు పదము నాగాబు ఎవరి కాలం నాటిది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, శాతవాహనుల కాలము నాటిది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సల్లేఖనము ఏ మతానికి సంబంధించినది? సల్లేఖన వ్రతం అంటారండి దీన్ని. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 4 జైన మతానికి సంబంధించిందండి ఇది. ఓకేనా? జైన మతము సల్లేఖన వ్రతము అంటారండి. అంటే ఏం లేదండి, సింపుల్. ఓకేనా? మరణానికి దగ్గరగా పడ్డప్పుడు, లేదా ఇక ఈ జీవితం చాలు మేము మరణిస్తాము అన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడికో వెళ్ళి ఆత్మహత్య చేసుకోరండి. ఏం చేస్తారంటే ఏదైనా జైన దేవాలయానికి వెళ్ళి ఒక గుహ ఉంటుంది కదా, ఆ గుహలో కూర్చుంటారండి. మంచిగా కూర్చొని ఒక వ్రతం చేస్తారు. ఆ వ్రతం ఏంటి అంటే అన్నం తినరు, వాటర్ తీసుకోరు, ఏం లేదు, జస్ట్ శ్వాసతోనే జపం చేస్తూ కూర్చుంటారు అక్కడ చనిపోయే వరకు. దాన్నే సల్లేఖన వ్రతము అంటారు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 1972 నవంబర్ 27న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధాని ప్రకటించిన పంచసూత్రాల్లోని అంశం ఏది? పంచసూత్రాలు. ఆప్షన్ 4 అన్నీ కూడా చూద్దాం. జంట నగరాల్లో 5 ఇరు ప్రాంతాల వారిని తీసుకుని పోలీస్ దళాన్ని ఏర్పాటు చేయాలి. జంట నగరాల్లో ఆంధ్ర ప్రాంత అభ్యర్థులకు విద్యా సౌకర్యాలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ముల్కీ నిబంధనలు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు అసిస్టెంట్ ఇంజనీర్లకు తెలంగాణ ప్రాంతం అంతా వర్తిస్తాయి. నెక్స్ట్ వన్, మట్టిపాడు శాసనాన్ని ఎవరు వేయించారు? మట్టిపాడు. ఆప్షన్ 3 దామోదర వర్మ. నెక్స్ట్ వన్, చిన్ కిలిచ్ ఖాన్ అనే పేరున్న అసఫ్ జాహీ పాలకుడు ఎవరు? చిన్ కిలిచ్ ఖాన్ అనే పేరున్న అసఫ్ జాహీ పాలకుడు. ఆప్షన్ 3 అండి, నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. నెక్స్ట్ వన్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణానంతరము మొఘల్ సుబేదారైన నిజాముల్ ముల్క్ దక్కన్లో ఎప్పుడు స్వతంత్రం ప్రకటించుకున్నారు? సో వీరంతా కూడా ఈ యొక్క మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దగ్గర పనిచేయడం అయితే జరిగిందండి. వారు మరణించిన తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో సుబేదార్గా ఉన్నటువంటి నిజాముల్ ముల్క్ దక్కన్లో స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇప్పుడు 1724వ సంవత్సరములో. నెక్స్ట్ వన్, 1930లో నిర్వహించిన తొలి ఆంధ్ర మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన జోగిపేట ఏ జిల్లాలో ఉంది? ఫస్ట్ ఆంధ్ర మహాసభ అండి, తొలి ఆంధ్ర మహాసభ 1930లో జరిగింది. మరి దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి జోగిపేట ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 మెదక్ జిల్లాలో ఉందండి, తెలంగాణ. ఏక బ్రాహ్మణ బిరుదు ఉన్న శాతవాహన చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 2 గౌతమీపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది? హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి చేపట్టినటువంటి సైనిక చర్యనే ఆపరేషన్ పోలో అంటారండి. ఆన్సర్ ఆప్షన్ 1 1948 సెప్టెంబర్ 13 నుంచి 19 వరకు జరుగుతుంది.
నీతి శాస్త్ర ముక్తావళి రచన ఏ భాషలో వెలువడింది? నీతి శాస్త్ర ముక్తావళి ఏ భాషలో అండి? తెలుగు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో దేన్ని జూన్ ప్రణాళికగా పేర్కొంటారు? జూన్ ప్రణాళిక దేన్నండి? ఆప్షన్ 3 మౌంట్ బాటన్ ప్రణాళికని జూన్ ప్రణాళికగా అయితే పేర్కొంటారండి. లార్డ్ మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి స్వతంత్ర భారతదేశానికి ఓకేనా చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఓకేనా. సో లార్డ్ మౌంట్ బాటన్ వీరి యొక్క ప్రణాళికనే జూన్ ప్రణాళికగా పేర్కొంటారు. నెక్స్ట్ వన్. నిజాం సంస్థానంలో బలూతాధార్ అంటే ఎవరు? నిజాం సంస్థానంలో బలూతాధార్ అంటే ఎవరు? ఆప్షన్ 4 వెట్టి చాకిరి వర్గము. ఎవరండి? వెట్టి చాకిరి వర్గము. ఇంపార్టెంట్. క్రింద పేర్కొన్న ఏ రాజవంశానికి వరాహం రాజలాంఛనంగా ఉండేది? క్రింద పేర్కొన్న ఏ రాజవంశానికి వరాహం రాజలాంఛనంగా ఉండేది? ఆప్షన్ 3 అండి షాలం కాయనులు. ఎవరండి? షాలం కాయనులకి వరాహము మరి రాజసింహ లాంఛనంగా ఉండేదండి. ఇంపార్టెంట్. 1950లో హైదరాబాద్ రాష్ట్రానికి సివిల్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరు నియమితులయ్యారు? 1950లో ఎవరండి? ఎంకే వెల్లోడి. ఇంపార్టెంట్. గత సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారండి మనకి. ఓకేనా. నెక్స్ట్ వన్. మొదటిసారిగా స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఫస్ట్ ఎస్ఆర్సి అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగారండి ఒక షిఫ్ట్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడండి? 1953లో ఫస్ట్ ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేయడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. శాతవాహన కాలం నాటి 13 అడుగుల శివలింగం ఎక్కడ ఉంది? 13 అడుగుల శివలింగము. ఆప్షన్ 2 గుడిమల్లం చిత్తూరు జిల్లాలో కలదు. గుడిమల్లం చిత్తూరు జిల్లా. నెక్స్ట్ వన్. అజంతా గుహల్లో శాతవాహన యుగానికి చెందినవి ఏవి? అజంతా గుహల్లో శాతవాహన యుగానికి చెందినవి. ఆప్షన్ 3 9 మరియు 10వ గుహలు. 9 మరియు 10వ గుహలు. భారతదేశ గ్రంథాలయోద్యమ చరిత్రలో విశిష్ట స్థానాన్ని పొందిన సంస్థానం ఏది? గ్రంథాలయోద్యమ చరిత్రలో విశిష్ట స్థానాన్ని పొందిన సంస్థానం. ఆప్షన్ 3 బరోడా సంస్థానము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. నక్సల్బరీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? నక్సల్బరీ. ఆప్షన్ 2 1967. ఈ నక్సల్బరీ అనేది పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రాంతం అండి. అక్కడ తిరుగుబాటు జరగడంతో ఆ ప్రాంతానికి గల పేరే నక్సల్గా మారిందండి. నక్సల్బరీ పేరే నక్సల్ ఉద్యమంగా మార్పు చెందడం అయితే జరిగింది. కుతుబ్ షాహీలు భూమి శిస్తు వసూలు చేసిన పద్ధతి ఏది? ఏ పద్ధతి ద్వారా వసూలు చేసేవారండి? వేలం. ఆప్షన్ 3 వేలం. నెక్స్ట్ వన్. శ్రీ లక్ష్మీ నృసింహ విలాస గ్రంథాలయం ఎక్కడ ఉంది? శ్రీ లక్ష్మీ నృసింహ విలాస గ్రంథాలయము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఇబ్రహీంపట్నంలో కలదు. నెక్స్ట్. హైదరాబాద్లో నెలకొల్పిన మొదటి విద్యా సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వివేకవర్ధిని పాఠశాల. నెక్స్ట్ వన్. గటికల గురించి ప్రస్తావించిన తొలి శాసనం ఏది? గటికలు. ఆప్షన్ 4 పల్లవుల శాసనాలు. ఎవరి శాసనాలు? పల్లవుల శాసనాలు. నిజాం పాలనా కాలంలో శాసనసభ్యులను ఎవరు నియమించేవారు? ఆప్షన్ 3 నిజాం నవాబు. నెక్స్ట్ వన్. శాతవాహనుల కాలంలో ఆహారాలుగా వేటిని పేర్కొనేవారు? ఆప్షన్ 2 రాష్ట్రాలు. మొట్టమొదటి తెలుగు శాసనం ఏది? ఆప్షన్ 2 విప్పర్ల శాసనము. ఇక్ష్వాకుల కాలంలో ప్రజలు ఏ దేశంతో వ్యాపారం నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 2 రోమన్ల చేత వ్యాపారం అయితే కొనసాగించేవారు. క్షత్రియ దర్పమానగా గుర్తింపు పొందిన లేదా బిరుదు పొందిన పాలకుడు ఎవరు? క్షత్రియ దర్పమాన. ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి. శ్రీముఖునికి చెందిన 7 నాణాలు ఎక్కడ లభించాయి? ఆప్షన్ 3 ధూళికట్టలు. భారతదేశ ఐన్స్టీన్గా ఎవరిని పేర్కొంటారు? భారతదేశ ఐన్స్టీన్. ఆప్షన్ 4 ఆచార్య నాగార్జునుడు. ఆప్షన్ 4. దేశంలో మొదటి ద్వీపపు మ్యూజియం ఎక్కడ ఉంది? దేశంలో మొదటి ద్వీపపు మ్యూజియం ఎక్కడండి?
నాగార్జున కొండ ఆప్షన్ 2. నెక్స్ట్, దేవరకొండలో నిర్వహించిన 2 ఆంధ్ర మహాసభల్లో మహిళా సభ అధ్యక్షురాలిగా నియమితులైన వారు ఎవరు? దేవరకొండలో నిర్వహించిన 2వ ఆంధ్ర మహాసభల్లో మహిళా సభ అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 బి వరలక్ష్మమ్మ. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన హరప్పా నగరం ఏది? క్రింది వాటిలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన హరప్పా నగరం. ఆప్షన్ 4 బనవాలి. ఓకే, బనవాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హరప్పా ప్రజలు పూజించిన పక్షి ఏది? ఆప్షన్ 1 పావురం. ఓకే, పావురాన్ని పూజించేవారు. హరప్పా ప్రజలు క్రింది వారిలో ఎవరితో అంతర్జాతీయ సంబంధాలను కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 మెసపటోమియా. ఓకేనా, మెసపటోమియా. నెక్స్ట్ వన్, సరైన దానిని గుర్తించండి. కాళీబంగన్, లోథల్, చన్వదారో, మొహంజదారో. ఇక్కడ వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? అక్కడ త్రవ్వకాల్లో బయలుపడినటువంటివి ఏంటి అని అర్థం. సో చూద్దాము వన్ బై వన్. ముందుగా కాళీబంగన్లో ఏం బయలుపడ్డాయంటే ఇటుకలతో నిర్మించినటువంటి ప్రాంగణం బయటపడిందండి. నెక్స్ట్ వన్, లోతల్లో కుండలు బయలుపడ్డాయి. చన్వుధారాలో టాయిటా బొమ్మలు బయటపడ్డాయి. మొహంజోదారోలో పశుపతి ముద్రిక. ఎంత ఉంటుంది తెలుసా అంటే చిన్నగా ఉంటుందని, ఇంతే ఉంటుంది అది పశుపతి ముద్రిక. దానిపైన శివుని బొమ్మ అయితే ఉంటుందండి. పశుపతి బొమ్మ, శివుడు కూడా కాదు, పశుపతి బొమ్మ అయితే ఉంటుంది. జస్ట్ 1 సెంటీమీటర్ అలా ఉంటుంది అంతే. నెక్స్ట్ వన్, సింధు లిపికి చిహ్నంగా సిరాపాత్ర లభించిన నగరము. సింధు లిపికి చిహ్నంగా సిరాపాత్ర. ఆప్షన్ 1 చన్వుధారాలో లభించింది. గుర్రం ఆధారాలు లభించినటువంటి ప్రాంతం ఏది? గుర్రం యొక్క అవశేషాలండి. ఆప్షన్ 4 సుర్కటోడా, లోతల్. 2 ప్రాంతాల్లో కూడా గుర్రం యొక్క అవశేషాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ వన్, సతీ ఆచారాన్ని సూచించే సమాధి బయటపడిన సింధు నగరం ఏది? సతీ ఆచారం. పూర్వకాలంలో భర్త చనిపోయిన తర్వాత వారి యొక్క భార్యను కూడా అదే చితిపైన పేర్చేసి వారిని కూడా సజీవ దహనం చేసేవారు. అదే సతీ ఆచారం. ఎక్కడ బయటపడింది మరిది? ఆప్షన్ 3 లోథల్. ఓకే, లోథల్. క్రింది వాటిలో సింధన్ అంటే ఏంటి? సింధన్. ఆప్షన్ 4 అండి, పత్తిని సింధన్ అనేవారు. పత్తిని ప్రపంచంలో మొదటగా పండించినటువంటి దేశము భారతదేశమే అండి. ఓకేనా, గమనించాలి. క్రింది వాటిలో సరికాని జత. సింధు ఉత్తరాలు ప్రస్తుత రాష్ట్రాలు. సింధు నగరాలు ప్రస్తుత రాష్ట్రాలు. సో మొహంజోదారో సింధు రాష్ట్రం, రోపర్ పంజాబ్, మాండా జమ్మూ కాశ్మీర్, దైమాబాద్ గుజరాత్. సరికాని జత ఏంటి? ఆప్షన్ 4 దైమాబాద్ గుజరాత్ అనేది తప్పండి. మొహంజోదారో సింధు రాష్ట్రంలో ఉంది. ఓకేనా, ప్రజెంట్ పాకిస్తాన్. రోపర్ పంజాబ్లో ఉంది. మాండా జమ్మూ కాశ్మీర్లో ఉంది. దైమాబాద్ అనేది కూడా మరి గుజరాత్ ఆ ప్లేస్లో అయితే ఉంటుంది. రాజస్థాన్ ఆ ప్లేస్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, హరప్పా సంస్కృతికి చెందిన వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్న ప్రాంతము. వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? కాళీబంగన్ మరియు రోపర్. నెక్స్ట్ వన్, నాగలి బొమ్మ బయటపడిన సింధు నగరం ఏది? నాగలి బొమ్మ. ఆప్షన్ 2 బనవాలి. సింధు నాగరికత అవశేషాలను మొదటగా గుర్తించిన వారు ఎవరు? సింధు నాగరికత అవశేషాలను మొదటగా గుర్తించిన వారు. ఆప్షన్ 1 చార్లెస్ మాసన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సింధు ప్రజల దిగుమతులను వాటి ప్రాంతాల్లో సరికానిది ఏంటి? జెడ్, స్టీటైట్, లేపిస్ లెజూలి, రాగి. ఏ ప్రాంతాలకు దిగుమతులు జరిగేవి? సో సరికానిది ఏంటంటే రాగి, మెసపటోమియా అనేది తప్పండి, మిగతావన్నీ సరైనవే. జేడ్ మధ్యాసియా, స్టీటైట్ ఇరాన్, లేపిస్ లెజూలి అనేటువంటిది బదాఖ్షన్ అనేటువంటి ప్రాంతానికి మరి సింధు ప్రజలు ఆ ప్రాంతాల నుంచి దిగుమతి అయితే చేసుకునేవారు. ఓకే, నెక్స్ట్ వన్, అత్యధిక జనాభా కలిగిన సింధు నగరం ఏది? ఆప్షన్ 2 అండి, మొహంజోదారో. అత్యధిక జనాభా అయితే ఇక్కడ ఉండేవారు. ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించిన వారు ఎవరండి? సింధు ప్రజలే అండి, భారతీయులే. ఓకే, ఋగ్వేదంలోని గాయత్రి మంత్రము ఏ దేవతకు సంబంధించింది?
ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సావిత్రి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది 4 వేదాలు వాటి పురోహితులతో సరికాని జత. చూద్దాం. ఋగ్వేదము హోత్రి, సామవేదము ఉద్గాత్రి, యజుర్వేదము అధర్యు, అధర్వణ వేదము శ్రామణుడు. ఆప్షన్ 4 అధర్వణ వేదం శ్రామణుడు అనేది తప్పండి. ఋగ్వేదము హోత్రి, వేద పురోహితుని పేరది. సామవేదము ఉద్గాత్రి, యజుర్వేదము అధర్యు. నెక్స్ట్ వన్, కుటుంబ గ్రంథాలు అని ఏ వేదాన్ని పిలుస్తారు? కుటుంబ గ్రంథాలు. ఆప్షన్ 1 ఋగ్వేదం అండి. ఓకేనా. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథంగా ఋగ్వేదానికి పేరు. నెక్స్ట్ వన్, ప్రసిద్ధమైన తమసోమ జ్యోతిర్గమయ అనే శ్లోకం ఏ గ్రంథంలో ఉంది? తమసోమ జ్యోతిర్గమయ శ్లోకము. ఆప్షన్ 2 బృహదారణ్యక ఉపనిషత్. బృహదారణ్యక ఉపనిషత్. ఏ వేదాన్ని కృష్ణ శుక్ల అనే 2 భాగాలుగా విభజించారు? కృష్ణ మరియు శుక్ల. ఏ వేదాన్నండి? యజుర్వేదము. నెక్స్ట్ వన్, అష్టాదశ పురాణాల్లో అతి ప్రాచీనమైనది ఏది? అష్టాదశ పురాణాలలో ఆప్షన్ 3 వాయు పురాణము అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రేఖాగణిత శాస్త్రం మూలాలు కలిగి ఉంది ఏది? రేఖాగణిత మూలాలు ఎందులో అండి? ఆప్షన్ 1 సుల్వ సూత్రాలు. ఓకే, సుల్వ సూత్రాలు అనేటువంటి రేఖాగణిత శాస్త్రంలో అయితే మనం చూడవచ్చు. ఋగ్వేదంలో ప్రస్తావించని పర్వత శ్రేణి ఏది? దేని గురించి ప్రస్తావన లేదండి? హిమాలయాలు, ముజావంత్ పర్వతాల గురించి ప్రస్తావన లేదు ఋగ్వేదంలో. ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపవేదాలు ఎన్ని అని అర్థం. అది చూద్దాం. 1 by 1 క్లియర్గా చూద్దాము. ముందుగా వేదాంగాలు ఎన్నండి? మొత్తము 6 వేదాంగాలండి. ఓకేనా, 6. జస్ట్ మినిట్. ఆప్షన్ 1 వేదాంగాలు ఎన్నండి? 6 ఉంటాయండి వేదాంగాలు. తర్వాత ఉపనిషత్తులు 108. ఇంపార్టెంట్. నెక్స్ట్ పురాణాలు 18, ఉపవేదాలు 4. ఈ సంఖ్య గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి ప్రాచీన గ్రంథం ఏది? ఆప్షన్ 1 ఋగ్వేదము అత్యంత ప్రాచీనమైన గ్రంథము. క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత. వేదాలు అనుబంధంగా ఉన్న ఉపనిషత్తు. ఋగ్వేదము ఐతరేయ కౌశితాకి, సామవేదము ఛందోగ్య కేనోపనిషత్. నెక్స్ట్ యజుర్వేదము కథ బృహదారణ్యక, అధర్వణ వేదము తత్తరేయ శ్వేతాత్వతార ఈసా. తప్పుగా ఉన్నటువంటిది ఏంటంటే ఇందులో ఆప్షన్ 4 అండి. 4 అనేది తప్పు. మొదటి 3 సరైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, క్రింది వాటిలో చతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించి మొదటి సంకేతం దేనిలో కనిపిస్తుంది? చతుర్వర్ణ వ్యవస్థ. ఆప్షన్ 1 పురుష సూక్తంలో ఉంటుందండి. ఓకేనా, పురుష సూక్తము. పురాణాల్లోని ప్రసంగాలు దేనికి సంబంధించినవి? పురాణాల్లోని ప్రసంగాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పై 1. ఏమేమి ఉంటాయండి? గాథలు ఉంటాయి, మత నియమాలు ఉంటాయి, నైతిక న్యాయ నిబంధనలు ఇందులో చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఇండో ఆర్యన్ భాషా సమూహానికి సంబంధించినది. క్రింది వాటిలో ఇండో ఆర్యన్ భాషా సమూహానికి సంబంధించినది. ఆప్షన్ 3 అరబ్బీ అండి. ఓకేనా, అరబ్బీ లేదా అరబిక్. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మలివేద సాహిత్యాన్ని దేనిగా పరిగణిస్తారు? మలివేద సాహిత్యాన్ని ఏ విధంగా పిలుస్తారండి? ఆప్షన్ 4 పై 1 చూద్దాం. అధర్వణ వేదము, బ్రాహ్మణాలు లేదా అరణ్యకాలు, ఉపనిషత్తులుగా అయితే పిలుస్తారు మలివేద సాహిత్యాన్ని. నెక్స్ట్ వన్, మార్క్స్ ముల్లర్ ప్రకారం ఋగ్వేద సంకలన కాలం ఏంటి? ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య మరి ఋగ్వేద సంకలనం జరిగినట్లుగా అయితే తెలియజేశారు. నెక్స్ట్ వన్, పూర్తిగా గద్య శైలిలో రచించిన వేదం ఏది? గద్యము. ఓకేనా, పద్యము అంటే పద్యాల రూపంలో, గద్యము అంటే మనము రాసేటువంటి పేరాగ్రాఫ్ల లాగా ఉంటుంది. పూర్తిగా గద్య శైలిలో రచించిన వేదము. ఆన్సర్ ఆప్షన్ 4 అధర్వణ వేదము. నెక్స్ట్ వన్, విజ్ఞానేశ్వరుని మితాక్షరకు మూలంగా ఉన్న స్మృతి. విజ్ఞానేశ్వరుని
మితాక్షరకు మూలంగా ఉన్న స్మృతి. ఆప్షన్ 2 యజ్ఞవల్క్య స్మృతి. యజ్ఞవల్క్య స్మృతి. ఆర్యేతరుల కృతిగా భావించే వేదమేది? ఆర్యేతరుల కృతిగా భావించే వేదము. ఆప్షన్ 4 అధర్వణ వేదము. ఇంపార్టెంట్, అధర్వణ వేదము. నెక్స్ట్ వన్, ఋగ్వేదంలో వ్యవసాయదారుడిని ఏ పేరుతో సూచించారు? వ్యవసాయదారుడిని ఏ పేరుతో సూచించారు ఋగ్వేదంలో? ఆప్షన్ 1 కినాస. ఏంటండి? కినాస. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 3 అండి. 3 అనేది తప్పండి. గోప అనేది పశు కాపరి అనేది తప్పు. గోఘాన అతిథి, దౌహిత్రి కూతురు, గావిష్టి యుద్ధము అన్ని సరైనవే, 3వది తప్పు. నెక్స్ట్ వన్, పురోహితుల దైవంగా ఎవరిని పరిగణించారు? పురోహితుల దైవముగా ఎవరినండి? అగ్ని. ఓకే, అగ్నిని పరిగణించేవారు. పురోహితుల దైవంగా ఎవరిని పరిగణించేవారు? రిపీటెడ్ క్వశ్చన్, అగ్ని అంతే. క్రింది వానిలో వైదిక యుగంలోని ఏ సభలను ప్రజాపతి పుత్రికలుగా భావిస్తారు? అంటే బ్రహ్మపుత్రికలుగా. ఆప్షన్ 1 సభ లేదా సమితి. నెక్స్ట్ వన్, వేదకాలంలో ఏ వృత్తి వారికి ఉపనయనం ధరించే అర్హత కల్పించారు? ఏ వృత్తి వారికి ఉపనయనం అంటే జంజం వేయడం అండి. ఎవరికి? రథకారులు. ఓకే, రథకారులైతే ఉపనయనం అయితే ధరించే అర్హతను కల్పించడాన్ని మనము చూడవచ్చు. రథకారులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. కులాల కుండలు తయారు చేసేవారు, నిషాద చేపలు పట్టేవారు, కైవర్త బుట్టలల్లేవారు, వేన వేటాడేవారు. సరైన జత ఏంటంటే ఆప్షన్ 1 కులాల అంటే కుండలు తయారు చేసేవారిని కులాల అనేవారు. నెక్స్ట్ వన్, మహావీరుడు ఏ భాషలో తన బోధనలను కొనసాగించాడు? ఆప్షన్ 1 అర్ధమాగధి. అర్ధమాగధి అనే భాషలో. ఓకే, అజీవిక మతస్థాపకులు ఎవరు? అజీవిక మతస్థాపకులు. ఆప్షన్ 3 గోశాల మస్కరి పుత్ర. నెక్స్ట్ వన్, క్రింది వారిలో అశోక వృక్షాన్ని పూజించిన మత శాఖ? అశోక వృక్షాన్ని పూజించిన మత శాఖ. ఆప్షన్ 4 అజీవక లేదా అజీవిక. నెక్స్ట్ వన్, జైన మత వాస్తవ స్థాపకులు ఎవరు? జైన మత వాస్తవ స్థాపకులు. ఆప్షన్ 2 అండి పార్శ్వనాథుడు. ఎవరండి? పార్శ్వనాథ. నెక్స్ట్ వన్, మహావీరుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఏది? మహావీరుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. ఆప్షన్ 4 అండి జృంభిక గ్రామము. ఏంటండి? జృంభిక గ్రామం. నెక్స్ట్ వన్, మహావీరుడి మొదటి శిష్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జమాలి అనేటువంటి వ్యక్తి మహావీరుడి మొదటి శిష్యుడు. మహావీరుడు మరణించిన ప్రదేశం ఏది? వర్తమాన మహావీరుడు. ఆప్షన్ 4 పావా లేదా పావా నగరము. ఇంపార్టెంట్. మొదటి జైన సంగీతి ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 పాటలీపుత్రం. జైన పండితుడు హేమచంద్రుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? హేమచంద్రుడు. ఆప్షన్ 3 జయసింహ సిద్ధరాజు ఆస్థానంలో ఉండేవారు. దక్షిణాదిలో జైన మతాన్ని ప్రచారం చేసిన వారు? దక్షిణాదిలో జైన మతాన్ని ప్రచారం చేసిన వారు. ఆప్షన్ 2 భద్రబాహుడు. ఓకే, భద్రబాహు. జైన మతాన్ని లిచ్చవీల రాజమతంగా చేసిన వారు? జైన మతాన్ని లిచ్చవీల రాజమతంగా చేసిన వారు ఎవరండి? అభయ. నెక్స్ట్, జైన మతంలో పోసద లేదా ఉపోసత అంటే ఏమిటి? జైన మతంలో పోసద లేదా ఉపోసత అంటే? ఆప్షన్ 2 జైన ఉపాసకులు పున్నమి రోజు ఉపవాసం ఉండడము. ఇంపార్టెంట్. నెక్స్ట్, బసదులు ఏ మతానికి సంబంధించింది? బసదులు. ఆప్షన్ 2 అండి జైన మతానికి సంబంధించినది. నెక్స్ట్ వన్, జైన కల్పసూత్ర గ్రంథకర్త ఎవరు? జైన కల్పసూత్ర గ్రంథకర్త. ఆప్షన్ 3 అండి భద్రబాహుడు. ఓకే, భద్రబాహు. క్రింది వాటిలో సరికాని జత ఏది?
ఆప్షన్ 4 వర్తమాన మహావీరుడు ఏనుగు అనేది తప్పండి, వారి యొక్క చిహ్నం ఏనుగు అనేది తప్పు. చూద్దాం. వృషభనాథుడు వృషభం, అరిష్టనేమి గవ్వ, పార్శ్వనాథ పాము. మరి వర్తమాన మహావీరుడి యొక్క గుర్తు ఏంటో కామెంట్ రూపంలో చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా తెలిస్తే. లేదా వర్తమాన మహావీరుడు గుర్తు అని పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. ఓకేనా, మీ టాస్క్ ఇది. నెక్స్ట్ వన్, భారతదేశంలో వాడుకలోకి వచ్చిన మొదటి లిపి ఏది? ఏంటండి? బ్రాహ్మీ లిపి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బ్రాహ్మీ లిపి. నెక్స్ట్ వన్, బౌద్ధ మతంలో తొలి చీలిక ఏ సమావేశంలో సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ బౌద్ధ మత సమావేశంలో చీలిక రావడం చూడవచ్చు. శ్రీలంకలో బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? శ్రీలంకలో ఆప్షన్ 1 మహేంద్ర మరియు సంఘమిత్ర. నెక్స్ట్ వన్, బౌద్ధ తర్క సిద్ధాంత స్థాపకులు ఎవరు? బౌద్ధ తర్క సిద్ధాంత స్థాపకులు ఆప్షన్ 3 దిగ్నాగుడు. ఓకే, దిగ్నాగుడు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలిసారిగా విగ్రహారాధనను ప్రారంభించిన వారు ఎవరు? భారతదేశంలో తొలిసారిగా విగ్రహారాధన ఎవరండి? మహాయానులండి. ఎవరండి? మహాయానులు. బౌద్ధ మతం నుంచే హీనయానులు, మహాయానులు, వజ్రయానులు అయితే రావడం జరిగిందండి. సో అందులో మహాయానులు విగ్రహారాధన ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్, బర్హుత్ శిల్పాల్లో క్రింది వారిలో ఏ రాజు బుద్ధుడితో సమానమైన దృశ్యం కనిపిస్తుంది? బర్హుత్ శిల్పాల్లో ఆన్సర్ ఆప్షన్ 1 అజాత శత్రువు యొక్క శిల్పము బుద్ధుడితో సమావేశమైన దృశ్యం అయితే చూడవచ్చు. అంటే సేమ్, అంటే బుద్ధుడిని కలిసినట్లుగా ఉంటుంది. అశోకుడి శాసనాల్లోని బ్రహ్మీ లిపిని తొలిసారిగా కనుగొన్నవారు? ఆప్షన్ 3 జేమ్స్ ప్రిన్సెప్. ఓకే, జేమ్స్ ప్రిన్సెప్. క్రింది వాటిలో మౌర్యుల గురించి సమాచారం ఇవ్వని గ్రంథము? సమాచారం ఇవ్వదండి. ఏ గ్రంథము? అశోక వందన అనేది సమాచారం ఇవ్వదు. మహావంశము, దీపవంశము, దివ్య వధన అనేటువంటివి మౌర్యుల గురించి తెలియజేసే గ్రంథాలు. నెక్స్ట్ వన్, భారత చరిత్రలో తొలిసారిగా సింహాసనాన్ని త్యజించిన రాజు ఎవరు? ఎవరండి? చంద్రగుప్త మౌర్యుడు. ఎందుకండి సింహాసనాన్ని త్యజించి ఏం చేస్తారు? మరి జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెలగోళ, కర్ణాటకలోని ప్రముఖ జైన మందిరం అండి, అక్కడే బాహుబలి విగ్రహం ఉంటుంది. బాహుబలి అంటే వర్తమాన మహావీరుడు అండి. ఓకేనా, అక్కడికి వెళ్ళి శ్రవణ బెలగోళలోని అక్కడ జైన దేవాలయంలో సల్లేఖన వ్రతం అయితే తీసుకొని అక్కడే మరణిస్తారండి చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనా, తర్వాత అశోకుడు కూడా స్వీకరించడం జరుగుతుంది ఈ జైన మతము. ఓకే, నెక్స్ట్ వన్, చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ను ప్రత్యక్షంగా కలిసినట్లుగా చేసింది? ఆప్షన్ 2 జస్టిన్. గ్రీకు గ్రంథాల్లో అమిత్రోకేటస్గా పేర్కొన్న మౌర్య రాజు ఎవరు? అమిత్రోకేటస్. ఆప్షన్ 2 బిందుసారుడు. చంద్రగుప్తుడికి నందులతో జరిగిన యుద్ధంలో నందసేనాని ఎవరు? చంద్రగుప్తుడికి నందులతో జరిగిన యుద్ధంలో నందసేనాని. ఆప్షన్ 1 బద్దసాల. ఓకే, బద్దసాల. నెక్స్ట్ వన్, బిందుసారుడు ఆదరించిన మత శాఖ ఏది? ఆప్షన్ 3 అజీవిక మతాన్ని బిందుసారుడు ఆదరించడం జరిగింది. అశోకుడి ఎన్నో పాలన సంవత్సరంలో కళింగ యుద్ధము జరిగింది? ఆప్షన్ 3 అండి 8వ పాలన సంవత్సరంలో. అశోకుడి శాసనాల్లో ఉపయోగించని లిపి ఏది? ఆప్షన్ 4 సంస్కృతము. అశోకుడు శ్రీనగర్ పట్టణ నిర్మాత అని తెలిపే గ్రంథం ఏది? ఆప్షన్ 1 రాజతరంగిణి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, అశోకుడు శాసనాలు ఎవరి శాసనాలను పోలి ఉన్నాయి? ఆప్షన్ 4 డేరియస్ శాసనాలను పోలి ఉంటాయి. మౌర్యుల కాలంలో శిస్తు వసూలుకు అధిపతి ఎవరు? మౌర్యుల కాలంలో ఆప్షన్ 1 సమహర్త. నెక్స్ట్ వన్, ఏ సమయంలోనైనా తనను కలిసేందుకు ఏ అధికారులకు అశోకుడు అనుమతి ఇచ్చాడు? ఏ సమయంలోనైనా తనను కలిసేందుకు ఏ అధికారులకు అశోకుడు అనుమతి ఇచ్చాడు? ఆప్షన్ 3 పతివేదకులు. ఓకే, పతివేదకులు ఇంపార్టెంట్. సుదర్శన తటాకాన్ని నిర్మించిన వారు ఎవరు? సుదర్శన తటాకం అంటే ఏంటండి? చెరువు అండి. ఓకేనా, అదొక చెరువు. ఆప్షన్ 1
చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన తటాకాన్ని నిర్మించడం జరిగింది గుజరాత్ ప్రాంతంలో అండి, ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్ ప్రాంతంలో. మౌర్యుల కాలంలో విష్ట అంటే ఏంటి? విష్ట ఆప్షన్ 3 బలవంతపు శ్రమనే విష్ట అనేవారు. పన్నుల వ్యవస్థను ప్రస్తావించిన అశోకుని శాసనం ఏది? ఆప్షన్ 1 రుమ్మింధాయ్ శాసనం. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో గొప్ప విద్యా కేంద్రం ఏది? మౌర్యుల కాలంలో గొప్ప విద్యా కేంద్రం ఆప్షన్ 1 తక్షశిల. ఏంటది? తక్షశిల. రాణి శాసనంలో పేర్కొన్న అశోకుని రాణి ఎవరు? ఆప్షన్ 3 కారువాకి. ఓకే, కారువాకి. మౌర్యుల ఆస్థానానికి రాయబారిగా రానివారు ఎవరు? ఎవరు రాలేదు? ఆప్షన్ 4 పాట్రోకిల్స్ అనే వ్యక్తి రాలేదండి. మెగస్తనీస్ వచ్చారు, డైమకస్ వచ్చారు, డైనోసియాస్ అనేటువంటి వ్యక్తి కూడా మరి మౌర్యుల ఆస్థానానికి రావడం జరిగింది. నెక్స్ట్, మెగస్తనీస్ ప్రకారము మౌర్యుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 4 7 వర్గాలుగా విభజించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఒకే చక్రంతో బండి ఏ విధంగా నడవదో పరిపాలన కూడా ఒకే వ్యక్తి ద్వారా నడవలేదు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆప్షన్ 2 కౌటిల్యుడు. తన యొక్క అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు ఇలా. అశోకుడు ధమ్మ ప్రచారానికి చేపట్టిన చర్యల్లో లేనిది? ధమ్మ ప్రచారంలో చేపట్టిన చర్యల్లో లేనిది ఆప్షన్ 4 ధమ్మ ఉల్లంఘనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం అనేది లేదు. ధమ్మ గురించి తెలుపుతూ శిలాశాసనాలు, స్తంభ శాసనాలు జారీ, ధమ్మ మహామాత్రల నియామకం, స్వీయ ధమ్మ యాత్రలు చేయడం అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ వన్, అశోకుడు ఏటా తన పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా మానవతా దృక్పథంతో కొంతమంది ఖైదీలను విడుదల చేసేవారని తెలిపే శాసనము? ఆప్షన్ 1 5వ స్తంభ శాసనంలో ఉండేదండి, క్షమాభిక్ష అంటారండి. ఓకే, భారతదేశంలో తొలిసారిగా నౌకాదళాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? నౌకాదళం అండి, ఎవరండి? ఆప్షన్ 2 అండి, మౌర్యులు. ఓకే, నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో ఎంత శాతము భూమి శిస్తు బాగా అనేవారండి. భూమి శిస్తుని ఏమనేవారు మౌర్యుల కాలంలో? బాగా. మరి దీన్ని ఎంత వసూలు చేసేవారు? ఆప్షన్ 2 1/6 లేదా 1/4 వంతు వసూలు చేసేవారు. పంట పండినటువంటి దానిపైన 1/6 వంత లేదా 1/4 వంతైనా వసూలు చేసేవారు. మౌర్యుల గయా వద్ద నిర్మించిన గుహల్లో అతి పెద్దది ఏంటి? ఆప్షన్ 4 అండి, గోపికా గుహ. నెక్స్ట్ వన్, సముద్రగుప్తుడి అలహాబాద్ ప్రశస్తిపై ఏ రాజుల శాసనాలు ఉన్నాయి? ఆప్షన్ 1 అశోకుడు మరియు జహంగీర్ శాసనాలు ఉన్నాయి. అశోకుడిలానే దేవానాం ప్రియ అనే బిరుదు ధరించిన మౌర్య చక్రవర్తి ఎవరు? మనందరికీ తెలుసు, కేవలం అశోకుడి మాత్రమే దేవానాం ప్రియ అంటే దేవుడికి అత్యంత ప్రియమైన వ్యక్తి అని అర్థము. మరి ఇలాంటి బిరుదును ధరించిన మౌర్య చక్రవర్తి, మరొక చక్రవర్తి ఎవరండి? ఆప్షన్ 3 దశరథుడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అశోకుడి సామ్రాజ్యంలో లేని ప్రాంతం ఏది? ఆప్షన్ 4 1 మరియు 2 కేరళ మరియు తమిళనాడు ప్రాంతాలు అశోకుడి సామ్రాజ్యంలో లేవు. ఓకే, అశోకుడు తన పొరుగు రాజులుగా క్రింది వారిలో ఎవరిని పేర్కొన్నారు? పొరుగు రాజులుగా ఎవరినండి? ఆప్షన్ 4 అందరినీ కూడా. చోళులు, పాండ్యులు, సత్యపుత్రులు, కేరళ పుత్రులను అశోకుడు తన పొరుగు రాజులుగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, కౌటిల్యుడు పేర్కొన్న సప్తాంగాల్లో లేనిది ఏది? కౌటిల్యుడు పేర్కొన్న సప్తాంగాల్లో లేనిది ఆప్షన్ 4 దండ అనేది లేదు. స్వామి, కోశ, ప్రదేశ అనేటువంటివి ఉన్నాయి. గ్రీకు రాజ్యాల్లో అశోకుడి సమకాలీకులు కాని వారు ఎవరు? గ్రీకు రాజ్యాల్లో అశోకుడికి సమానంగా అంటే వారి కాలంలో నివసించిన వారు, అందులో కానివారు ఎవరండి? మరి జగ్జెస్ అనేటువంటి వ్యక్తి లేదండి. యాంటియోకస్, మాగస్, టాలామి, ఫిలడెల్ఫస్ అనేటువంటి వ్యక్తులు అశోకుడి సమకాలీకులుగా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎడమ నుండి కుడికి, కుడి నుంచి ఎడమకి రాసిన అశోకుడి శిలాశాసనము ఏది? ఆప్షన్ 1 ఎరగుడి సూక్ష్మ శిలాశాసనము. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, మౌర్య సామ్రాజ్యం మౌర్య ప్రభుత్వ గుత్తాధిపత్యము లేని అంశం ఏది? ఎందులో లేదండి? మౌర్యుల యొక్క గుత్తాధిపత్యం అంటే
జూద గృహాలలో లేదండి. ఓకే, నెక్స్ట్ వన్. మౌర్యుల పాలనా భాష ఏది? ఆప్షన్ 2 ప్రాకృతము, ఇంపార్టెంట్. క్రింది వాటిలో మౌర్యుల రాగి నాణము ఏది? ఆప్షన్ 4 మషాఖ. నెక్స్ట్ వన్. జాతీయ పరిపాలకుడిగా పేరొందిన తొలి భారతదేశ రాజు? ఆప్షన్ 1 చంద్రగుప్త మౌర్యుడు. అలెగ్జాండర్ తర్వాత భారతదేశ లోపలి ప్రాంతాలపై దండయాత్ర చేసిన గ్రీకు రాజు ఎవరు? ఆప్షన్ 3 డెమిట్రియస్. ఓకే, డెమిట్రియస్. నెక్స్ట్ వన్. మహేశ్వర అనే బిరుదును ధరించిన విదేశీ రాజు ఎవరు? మహేశ్వర అనే బిరుదు రచించిన విదేశీ రాజు? ఆప్షన్ 3 విమా కట్ ఫెసైన్. విమా కట్ ఫెసైస్. విమా కట్ ఫెసైస్ ఆదరించిన శైవ మత శాఖ ఏది? ఆప్షన్ 1 పశుపాతం. నెక్స్ట్ వన్. పాంచావో అనే చైనా సేనాని చేతిలో ఓడిన కుషన చక్రవర్తి ఎవరు? పాంచావో అనేటువంటి చైనా సేనాని చేతిలో ఓడిన కుషనుల చక్రవర్తి? ఆప్షన్ 2 కనిష్కుడు. కనిష్కుడు ఎవరి సలహాపై కుందలవనంలో 4వ బౌద్ధ సంగతి నిర్వహించారు? ఆప్షన్ 4 పార్శ్వ లేదా పార్శ్వనాథుడు. నెక్స్ట్ వన్. శివుడు నంది గుర్తు కలిగిన నాణాలను జారీ చేసిన కుషన చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 4 వశిష్ఠుడు. ఎవరి పాలనా కాలంలో కశ్యప మాతంగ చైనాలో బౌద్ధాన్ని ప్రవేశపెట్టారు? కశ్యప మాతంగ చైనాలో బౌద్ధ మతాన్ని ఎవరి పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఓకే, కుషనుల కాలంలో. చివరి క్వశ్చన్. హుయాన్సాంగ్ ప్రకారము హర్షుడు చతుర్వర్ణాల్లోని ఏ వర్గానికి చెందినవారు? హుయాన్సాంగ్ ప్రకారము హర్షుడు చతుర్వర్ణాల్లోని ఏ వర్గానికి చెందినవారు? ఆప్షన్ 3 వైశ్య. ఓకే, వైశ్యుడు అండి ఈయన. ఓకేనా, వైశ్య వంశానికి చెందిన వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఆ వర్ణానికి చెందిన వ్యక్తి హర్షుడు. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్ బ్యాంక్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన మీకైతే అందజేస్తూనే ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, అంతేకాకుండా మన యాప్లో ఉన్నటువంటి 99 రూపీస్ టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.